మరి ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చంద్రముఖి అధికారం వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చంద్రముఖి ఆయన మాయలు ఆయన మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ చూపిస్తాను. ఇది గుర్తుందా అన్నా? ఇది గుర్తుందా అక్క? ఇది గుర్తుందా అక్క? ఇది గుర్తుందా? 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంప్లెట్ మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టిన ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా అప్పట్లో ఆయన ఈటీవీ, ఆయన ఏబిఎన్, ఆయన టీవీ5లో అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా? అడ్వర్టైజ్మెంట్లతో ఊదర కొట్టాడు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, 2014లో స్వయంగా చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో, ఈ ముగ్గురి ఫోటోలతో ఉన్న ఈ పాంప్లెట్లో ఇవన్నీ 2014 నుంచి 2019 ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. మరి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి. నేను అడుగుతా ఉన్నా. మొదలు పెట్టమంటారా? ఇందులో మొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాల మాఫీ జరిగిందా? రెండు చేతులు పైకెత్తారు. ఇలా రెండో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తారన్నాడు. అక్క, పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తారన్నాడు. చెల్లెమ్మ, పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తామన్నాడు. ఏకంగా 14,205 కోట్ల రూపాయలు. నేను అడుగుతా ఉన్నాను, ఇందులో ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా మూడో ముఖ్యమైన హామీ అక్క, మూడో ముఖ్యమైన హామీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 25,000 కదా దేవుడెరుగు, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా, మీ అకౌంట్లలో చంద్రబాబు కనీసం ఒక్క రూపాయైనా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాడు. ఇలా నాలుగో ముఖ్యమైన హామీ ఆయన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఇంటింటికి ఉద్యోగం. తమ్ముడు, ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి నెల అన్నాడు. 5 సంవత్సరాలు ఆయన పాలన అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా? రెండు చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా
ఇంకా ముందుకు పోమంటారా? ఇంకా ముందుకు పోదామా? అర్హులందరికీ 3 సెట్ల స్థలం, అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా, చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు. ఇలా 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? మన పొలంనేరులో కనిపిస్తా ఉందా? మరి నేను అడుగుతా ఉన్నాను ఒకటే, మరి నేను మీ అందరినీ కూడా అడిగేది ఒకటే, సాక్షాత్తు చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా కింద? సాక్షాత్తు చంద్రబాబు సంతకం 3 పార్టీలతో కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు 2014 నుంచి 2019. అయిన తర్వాత ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన పంపించిన ఈ పాంప్లెట్లో చెప్పినవి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అయ్యిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకెత్తాలి. ఈసారి గట్టిగా ఇలా 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 ఇలా. నేను అడుగుతా ఉన్నా, పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. మరి నేను అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి వాళ్ళని నమ్మొచ్చా? అక్క నమ్ముతారా? అన్న నమ్ముతారా? చెల్లి నమ్ముతారా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఇదే ముగ్గురే మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు. కూటమిగా ఏర్పడి ఏమంటా ఉన్నారు? ఇవాళ మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు అడుగులు పడతా ఉన్నాయి. సూపర్ 6 అంటే నమ్ముతారా? సూపర్ 7 అంటే నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారంటే నమ్ముతారా? అక్క నమ్ముతారా? ఏమ్మా నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట, నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి మోసగాళ్లతో, ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. మళ్ళీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా, మన వ్యవసాయము, మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా?